దేవుని నామానికి నా వందనం. దేవుడు నాకు చేసిన నేను చెప్పాలని ఆశిస్తున్నాను. నేను ఒక పేదింటి కుటుంబంలో పేదింటి కుటుంబంలో ఎన్నో కష్టాలు పడి దేవుని సృష్టించాక మమ్మల్ని దేవుడే నా చిన్నతనం కంచి లేవనెత్తాడు మమ్మల్ని. మాకైతే పేదింటి కుటుంబంలో ఆ పుట్టింటి పోలవాళ్ళు మా చిన్నతనంలో అయితే మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఎన్నో కష్టాలు పడి పెంచారు. మరైతే మా అమ్మ అంత చదివింది, ఒకటో తరగతి ఎంత చదివింది. మా ఇల్లు కొండ చివరిలో ఉండేది. చిన్నతనంలో మాకైతే ప్రభు దేవుడి పట్ల అయితే ఏమీ నాకు తెలియదు. మా అమ్మ అయితే చన్నిటికి వెళ్తూ పిల్లలందరూ సాయంత్రం పూట్ల పిలుచుకొని దేవుడి మాటలు చెప్తుండేది. మాకు ఏం మాటలు చెప్తుందంటే, మాకు ఎప్పుడు చెప్పినా తప్పుకోని కుమారుడు గురించి మాకు నేర్పించేది. మా ఇల్లు అయితే చివరగా ఉండేది. మా ఇంటి చుట్టూరు అంటే మధ్యలోనే ఉండేవారు, కానీ మాకు స్థలం చివరగా ఉండడం వల్ల వెళ్ళిపోయేవా అక్కడికి. అక్కడ మా ఇంటికి తుప్పలు ఎక్కువగా ఉండే. చిన్నతనంలో నేను వెళ్ళాలంటే దారి ఉండేది కదా. అలాంటి స్థితిలో మా అమ్మ పిల్లలందరినీ సాయంత్రం తీసుకొని పిల్లలందరికీ చెప్పుకుంది. మాకంటే చదువు లేదు, మరి ఆవిడ చెప్పే మాటలు, ఆ చిన్నతనంలో చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం. తప్పుకోని కుమారుడు గురించి చెప్పి పేదరికం నుంచి మా తల్లిదండ్రులు మమ్మల్ని లేవనెత్తి వాళ్ళు కూడా నేను గ్రామానికి నన్ను వివాహం చేస్తున్నా. దేవుడి పాపం నా పట్ల ప్రతి ఒక్కటి మేలు చేస్తాడు. మరి నా పెళ్ళైన 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. నాకు పిల్లల కోసం ఎంతో వేధించారు. లెగుతుండగా చంటి పిల్లలు చూస్తే దాచేసుకుంటూ, ఎందుకంటే 5 సంవత్సరాల పిల్లలు లేరు. గొడ్డుది చూడకూడదు అన్నట్టు పిల్లలను దాచుకుంటేవారు. దేవుడి పట్ల అయితే నేను ఒకటి ఆశించదే, నాకు ఒక సహోదరి నాకు ఉండేది. అట్లా నాకు చెప్పింది, చిన్నతనం నుంచి గుడికి వెళ్ళేదానికి 7 వారాల ఉపవాసం ఉంటే నీ గర్భాన్ని తెచ్చుకొని దేవుడు అలాగనే అనేదంటే నేను అలాగే 7 వారాలు ఉందామనేసి అనుకుని 2 వారాలు 3 వారాలు ఉన్నాను. దేవుడు నాకు ఒక గర్భఫలం ఇచ్చాడు. నెలండింది, ఆ రోజులంతా గడిచింది. నాకు గర్భం అని తెలిసినప్పుడు ఇంక నేను గర్భిణితో ఉన్నా కదా, గర్భంతో ఇంక ఉపవాసం ఉండొద్దు. ఏదన్నా పాప కానీ బాబు కానీ పుడితే అప్పుడు మళ్ళా ఆ ఉపవాసం నెరవేర్చుకుంది కానీ నా సహోదరి నాకు చెప్పింది. అంటే అలాగనే నాకు బాబు పుట్టాడు. నాకు ఇచ్చిన భర్త కూడా చాలా మంచివాడు, ఎప్పుడు కష్టపడతానే ఉంటాడు. కానీ అలా మా జీవితం అలాగే సాగిపోయింది. బాబు తర్వాత మళ్ళీ ఒక పాప పుట్టింది. నా జీవితంలో బిడ్డలతోటి కుటుంబంతో హాయిగా బ్రతికి చిన్న చిన్న విడుదలకు వచ్చినప్పటికీ దేవుడు నా పట్ల ప్రతి ఒక్కటి మేలే చేశాడు. అలా కొద్ది సంవత్సరాలు అయింది. మా బ్రతుకు హాయిగానే దేవుళ్ళు అలా బ్రతుకుతూనే ఉన్నది. కానీ గృహం కట్టుకోవాలని ఆశించి ఉన్నాను. దేవుడు దర్శనం ద్వారా నా గృహం ఇచ్చాడని ఆశపడి గృహం కట్టాలని ఆశించి ఉన్నా. నా భర్త తాగడే వ్యసనానికి బానిసై ఉన్నాడు. తాగేసి ఇలా చేస్తున్నాడు అనేసి గృహమని కట్టుకుంటే బాధ్యతలు తెలుస్తాయి. గృహం ఒక ఆశించి దిగి గృహం కట్టులో దేవుడు నన్ను ఆస్వాదించాడు. ఈ లోపల నా బిడ్డడికి దెబ్బ తగిలింది. అది కూడా ఒక సముద్రం అనే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ
ఒక సముద్రంలో వచ్చిన దుఃఖం వల్ల నా కొడుక్కి ఆ కాలు గాయం అయిపోయింది. ఆ గాయం పట్ల అయితే మరి అనేక మంది సముద్రంలో వచ్చిన అక్కడ వచ్చిన కెరటాలకైతే అందులో లాక్కుపోయి ఉంటే నా బిడ్డ ఈ దినాన్ని ఎలా ఉండేవాడు కాదు. కానీ కేవలం దేవుడి కృప వల్ల దెబ్బ తగిలినప్పటికీ నా బిడ్డను ప్రేమంగా సంతోషంగా గృహానికి చేర్చాడు. ఆ బిడ్డకి దెబ్బ తగిలినప్పటికీ ఈ గృహం ఇలా కొనసాగుతూనే గృహాన్ని కట్టుకోగలిగి మళ్ళీ దెబ్బ తగిలింది, మళ్ళీ ఆఫీస్, ప్రతి ఒక్కటి నా జీవితంలో ప్రతి ఒక్కటి కార్యాలు నాకు చేసి ఉన్నాడు దేవుడు. కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న బాధలు, ఇక పేదరికంలో ఈ యొక్క బ్రతుకు నేను బ్రతకగలుగుతాను, ఈ యొక్క శ్రమల నుంచి నేను నిలబడగలుగుతానన్న చింతనాలు వేధిస్తూ ఎండపల్లి ప్రాంతానికి వచ్చి మా దైవదేవుడు మాట్లాడి ఆయన మాటలకి ఎంతగానో లోబడి ఆయన చెప్పిన మాట కొంత ధైర్యాన్ని విరిగి నలిగిన హృదయం ఎవరికైతే నీ చింత యావస్తూ ఆయన పట్ల ఉంచితే ప్రతి ఒక్కటి కార్యాలు నెరవేరుస్తాను. ఆయన మాటల ద్వారా నేను బలపడుతున్నాను. ఆయనైతే పడినన్ని శ్రమలు ఇస్తారు కానీ అంతకు మించి ఎక్కువ శ్రమలు ఇవ్వరు. కష్టాలు వచ్చినప్పటికీ కష్టాలు ఎలా కలకాలం బిడ్డల వల్ల ఈ యొక్క గృహం వల్ల కొద్ది కొద్దిగా ఇబ్బందులు పాలవుతున్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ దినాన్ని ఎలా ఉన్నామంటే కేవలం ఆయన కృప. నా పట్ల, నా భర్త పట్ల, నా బిడ్డ పట్ల, నా కుటుంబం పట్ల ప్రతి ఒక్కటి మేలు చేసి ఉన్నారు. దేవుడు నాకు చేసిన ప్రతి ఒక్కటి చాలా మేలు చేసి ఈ దినాన్ని గృహం కట్టుకొని ఇలా నిలిచి ఉన్నామంటే కేవలం ఆయన కృప ఒకటే మాకు. ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పటికీ ఆయన మమ్మల్ని నిలిపారు. నా బిడ్డల పట్ల అయితే ఆపరేషన్ కూడా హాస్టల్లో సార్లు అయితే తీసుకెళ్ళిపోమన్నారు. తండ్రి నాకు చదువు లేదు, నా పుట్టింటి వారికి చదువు లేదు, నాకు అక్షర జ్ఞానం నా భర్తకి కానీ లేదు, నా బిడ్డలు ఏమైనా చదివించుకోవాలి, మీరు చూస్తే తీసుకెళ్ళిపోమన్నారు, తీసి చెప్తామన్నారు. మరి ఏం చేయాలో నాకు తెలియదు తండ్రి, మరి నీ సిద్ధము. అలాగనేసి నేను అనుకోని అక్కడ చింతిస్తూ అక్కడికి ఇక్కడికి తిరిగి దాన్ని వారి దగ్గరికి వీరి దగ్గరికి మాట్లాడదామంటే వారితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. వారితో మాట్లాడి అంత జ్ఞానం నాకు కూడా లేదు. అయినప్పటికీ వాళ్ళకి తెలిసిన చాలా సార్ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి ఆ బిడ్డ ఎంతగానో చదువుకుంటారు, మరి కాలు ఆపరేషన్ అయింది, మరి అవకాశం ఇవ్వండి అని ప్రిన్సిపల్ తాత మాట్లాడితే కాలు గాయం అంటుంది, కుట్లు తగ్గలేదు, ఏమీ తగ్గలేదు, అక్కడ దగ్గరలో అక్కడ కాలు చదివించుకోమని చెప్పండి ఆవిడ. అలాగనే ఆయన చెప్పారు. ఏం చేయాలో నాకు తోసిన స్థితిలో నేను బ్రతుకుతాను. అప్పుడు ఆయన మాట్లాడి విధానాన్ని బట్టి ఒక నెల టైం ఇచ్చారు. నెల రోజుల్లో నా బిడ్డ కోలుకున్నాడు. మళ్ళీ హాస్టల్ పంపించుకుని ఈ తర్వాత మళ్ళా 12 పూర్తయిపోయింది. డిగ్రీకి వెళ్ళాలంటే మళ్ళీ సీట్ ఎక్కడ వస్తుందో మాకు తెలియదు, ఎవరితో మాట్లాడాలో నాకు తెలియదు, నా భర్తకు చెప్తే తనకు తెలియదు, మాకంటూ నా కుటుంబంలో మాకు తెలిసిన వారు సహాయపడేవారు మాకు లేదు. అలాగనే మరి సీటు గురించి ఎక్కడ వస్తుందని చింత. ఎందుకంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఒకటే ధైర్యం, దేనికైనా దేవుడు ఉన్నాడు, నాకు మేలు చేస్తాడన్న ఆశ ఒకటేను. నేను ఎవరి పట్ల ఆశించలేదు, ఒక్క దేవుడి కృపమే తప్ప. అయినప్పటికీ మరి రంపతాడు అనే ప్రాంతాన్ని నా కొడుకు తీరేస్తుంది. మరి అంత దూరం నేను చదివించుకోవాలంటే అది ఎక్కడో తెలియదు, ఏ పక్క నుంచి వెళ్ళాలో మాకు తెలియదు, నా బిడ్డని ఎలా తీసుకెళ్ళాలో మాకు తెలియదు. అయినప్పటికీ
మా దైవ సేవకులు ఇటు పక్క నుంచి రూట్ ఉందో ఆయన మాట్లాడి పలానా గ్రామం నుంచి వెళ్ళాలని మాకు చెప్పి ఉన్నారు. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతం చాలా కొండ ప్రాంతం. ఇంత దూరంలో నా బిడ్డలు చదవగలుగుతారు. వీరందరూ మన ప్రాంతం వాళ్ళు కాదు, మన గ్రామం వాళ్ళు కాదు. వారిలో వీడు బ్రతకగలుగుతాడు, వీడు చదవగలుగుతాడు అన్న చింతనాలు జ్ఞాపకలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అన్నది, మీ పక్క బోళ్ళు హాస్టల్ కాలేజీలు ఉన్నాయి, ఎంత దూరం ఇస్తారు ఏంటమ్మా మరి. అలాగనే సావిడ అడిగితే మరి ఇక్కడే సీట్ వచ్చిందండి. అలాగే నేను చెప్పాను, అక్కడ సీట్ వచ్చింది, లోపలికి వెళ్ళిందా, ఎవరితో వెళ్ళి మాట్లాడాలో మాకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఇక్కడ చూస్తున్నాండి. చూస్తుంటే అక్కడ వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలిచారు. ఇంకొకసారి అయితే సీట్ కోసం వచ్చింది, జాబ్ కోసం అయితే మీకు సీట్ వచ్చిందా లేదంటే ఎవరు మీకు రిక్వెస్ట్ చేశారని అడిగి నాకు సీట్ ఇక్కడ వచ్చింది అలా చెప్పి మరి ఆ చదువుకు అయితే మరి చాలా డబ్బులు కట్టించుకుంటారు. అక్కడ ప్రిన్సిపల్ మేడం అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా మీరు కట్టద్దు, ఫీజు ఒకటే కట్టండి, గవర్నమెంట్ వాళ్ళు వేసిన ఆ అమౌంట్ మాకు సరిపోద్ది అలాగనేసి వాళ్ళు మాట్లాడితే తండ్రి నువ్వు ఈ టైంలో డబ్బులు కట్టాలంటే మా పరిస్థితి ఏమైపోద్ది అలాగని చింతపడిగారు. నిజానికి కానీ నా బిడ్డని అయితే మరి ఎంత దూరం ఎందుకోవాలి, వేరే దగ్గర ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వేరే దగ్గరికి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే లక్షలు కట్టవలసి వస్తుందమ్మా. ఇన్ని ఇబ్బందులు పడుతున్నావా, లక్షలు కట్టగలుగుతావా? ఏదేమైనప్పటికీ ఇక్కడే నేను చదువుకుంటాను. ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అంటే ఈ టీసీ మనకి ఇచ్చేస్తారు, మనం మళ్ళీ ఇక్కడ సీట్ రాదు అక్కడ సీట్ రాదు, ఎటు చెందకంటే సంవత్సరం వ్యర్థంగా పోతాను నేను. ఏదేమైనప్పటికీ ఇక్కడే నేను చదువుకుంటాను. దేవుడు నా పట్ల ప్రతి ఒక్కటి మేలే చేసింది. ఇది ఇన్ని కష్టాలు పడినప్పటికీ నా బిడ్డ పట్ల, నా చిన్న బిడ్డ పట్ల ఈ యొక్క 3 సంవత్సరాలుగా అనేక ఒడిదుడికి నేను పడుతున్నాను. ప్రతి ఒక్కటి శోధన తర్వాత శోధన. కానీ ఈ దినాన్న కృప, దేవుని యొక్క కృప వల్ల ఇదిగో యొక్క నా గృహం, ఈ గృహాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడంటే కేవలం ఆయన కృప. దేవుడు నా పట్ల ప్రతి ఒక్కటి మేలే చేశారు. నాకులా అనేక మంది మీకు కూడా ప్రతి ఒక్కటి దేవుడు మేలే చేస్తారు. ఈ యొక్క మేలు పట్ల నా యొక్క సాక్ష్యం చూసి ప్రతి ఒక్కరూ బలపడతారని ఈ యొక్క సాక్ష్యం ద్వారా నేను చెప్తున్నా. నా బిడ్డ పట్ల కూడా ప్రతి ఒక్కటి మేలే చేసేది. నా బిడ్డతో పాటు 20 మంది 30 మంది పిల్లల పరీక్ష రాశారు. ప్రతి ఒక్క బిడ్డలకి అలా అనుకూలంగా నా దగ్గర సీట్లు వచ్చాయి. అందులో నా బిడ్డకి 2 బిడ్డలకు రావాలి, వేరే దగ్గర వచ్చింది. అంత దూర ప్రాంతం నేను వెళ్ళలేని పిల్లలందరూ దగ్గరలో వచ్చాయి, మాకు దూరంగా వచ్చిందని నా బిడ్డ చింతపడేది. ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. నాతో పాటు వచ్చిన అతను కూడా నా బిడ్డతో పాటు మీకు కూడా సీట్ వచ్చేలా చేస్తారని మాకు తెలియని స్థితిలో వాళ్ళ బిడ్డ కంటే సీటు తెప్పించుకొని మమ్మల్ని అలాగే విడిచిపెట్టేశారు. నేనేమని ఆశించున్నానంటే ఆడితో పాటు నా బిడ్డకు కూడా సీట్ వచ్చేలా చేస్తారేమో అని ఆశపడి ఆదివారం ఊరుకోండి వాళ్ళ బిడ్డను కూడా తీసి తెచ్చుకొని అనుకో రీతిగా జాయిన్ చేసేసుకున్నాను. ఇంకా నా బిడ్డ ఒక్కరిగానే మిగిలిపోయింది. నేనేం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. ఒక పేదరాలు అయితే రాజింటికి ఎలా పేదరాలు తిరుగుతారు అలా తిరిగినప్పటికీ తండ్రి దేవుడు కృప వల్ల అనుకోని స్థితిలో దేవుడు నా పట్ల మేలే చేశాడు. బిడ్డ అనుకున్న దగ్గర సీట్ వచ్చేలా దయచేసాడు. అవి వెళ్లి డబ్బులు ఎట్టి మనం తెచ్చుకోవాలన్నా అది మనకు రాదు, ఒక్క దేవుడు కృప ఉంటేనే. అలా నా బిడ్డ పట్ల మేలు చేస్తున్నా. బిడ్డ విషయంలో ప్రతి ఒక్కటి మేలు చేశారు. ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కష్టాల సమయంలో నా బిడ్డకు కూడా ప్రతి ఒక్కటి మేలు చేసేది. నా కుటుంబం పట్ల మరి
నేను చెప్పేది దేవుడు నాకు చేసింది నా పట్ల అయితే దేవుడు చాలా మేలు చేశాడు. నా బిడ్డలు పుట్టిన తర్వాత నాకు కొద్దిగా చిన్న అనారోగ్యం అనేది పాప పుట్టిన తర్వాత వచ్చింది. మరి నాకు ముందు బిడ్డల కోసం ఆపరేషన్ కూడా అయ్యింది. మళ్ళీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది చింతపడేది. ఎందుకంటే మళ్ళీ ఆపరేషన్ పడతాదని అయితే నా పట్ల అయితే మీరే చేసి నాకు గర్భసంస్కారంగా ఒక 4 నెలల పాటు చాలా ఇబ్బంది. గత ఆపరేషన్ పడతాదేమో అంటే చింత బెడగా ముందు ఆపరేషన్ మళ్ళీ పడతాదేమో బిడ్డలు చూస్తే చిన్న బర్మ వస్తే కొద్దిగా దాడి మారుతాయి తెలియని చింతనాలు. అయితే నెలలో 24 రోజులు ఒకటి 12 సంవత్సరాలుగా రక్తపత్రతో ఉన్న స్త్రీలు అయితే ఎలాగ ముట్టాడు దేవుడు నాకు కూడా అలాగే మేలు చేశాడు. బ్లీడింగ్ అవుతున్నారు 24 రోజుల పాటు నేను అలా మళ్ళీ ఆపరేషన్ అయితే చింతపడిగా నేను అలా బాధపడి టైంలో ఉపవాస ప్రాంతంలో మరి చర్చికి ఉపవాసంలోనే వెళ్తాయి. కానీ ఉపవాసం ఉండని వారికి నాలో బలహీన ఏం చేయాలో నాకు తెలియదు. మరి ఉపవాస ప్రాంతానికి రక్షణ పొందుకునే వారికి ఏటికి తీసుకెళ్తారు బాప్తిస్మం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాలని ఆశించేవారు. వెళ్ళాను కానీ నాలో ఆడితో పాటు నేను కూడా అందులో ములగాలంటే నాలో బలహీనంగా కాదు ఎలా ములగాలని. అప్పుడు నేను సహజం వద్ద నాకు ఇద్దరు ములగాలంటే బలహీనంగా ఎలా ఏదైతే అదైతే ములిగేమో దేవుడిని అందులో వారితో పాటు రక్షణ పొందుకున్న వారితో పాటు నేను కూడా అందరూ మునిగేస్తాను. మునిగేసి ఇంటికి వచ్చేసి బట్టలు మార్చుకొని దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాను. అప్పటికి 24 రోజులుగా నేను బాధపడతాను. కానీ నేను అది ఆడితో పాటు నేను అక్కడ మునిగి ఇంటికి వచ్చేసి నేను చిన్నది చెల్లి వచ్చాను. ఈ దినానికి 13 సంవత్సరాలు అవుతుంది. నాకు దేవుడు అని జరిపేసి ఈ దినానికి నాకు ఆ యొక్క వ్యాధి నాలో లేకుండా మళ్ళా ఆ బాధ ఉందన్న చింత నాలో లేదు. ఒక 12 సంవత్సరాల కన్నా రక్తపట్టుకున్న స్త్రీని తల ముట్టారు. నన్ను కూడా దేవుడు అలాగే స్వస్థపరిచాడు. దేవుడు నా పట్ల నేనే చేశాడు. నా భర్త పట్ల అతను కూడా దెబ్బతిని ఇంట్లో కష్టపడి భర్తకి అలా వస్తే భార్య అంత కనిపిస్తుంది తెలిసి దేవుడు నా పట్ల నేనే చేసి దేవుడు నాకు నాలాగా మీరు దేవుడి పట్ల విశ్వాసం నమ్మకాన్ని దేవుడు నాకు చేసిన మేలుని బట్టి దేవుడు నాకు చేసిన కార్యాన్ని బట్టి దేవుడి పాట ద్వారా నన్ను బలపరిచి ఆ ప్రార్థన ద్వారా నాకు దేవుడు మేలు చదువులేని నాకు ఇది నన్ను ఎలా దేవుడి స్వరాన్ని ఇచ్చిన కేవలం ఆయన కృప. అలానే అక్షరం నేనంటే ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే పరాజయం ప్రార్థన వలనే ప్రయాణం ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే పరాజయం ప్రభువ ప్రార్థించకుండా ప్రభువ
ప్రార్థించుకున్నాను నేను నీ పాదాలను కడగకుండా నా ప్రయాణం సాగకపో నీ పాదాలను కడగకుండా నా ప్రయాణం సాగదయా ప్రార్థనలో పోరాడి సజ్జము ప్రార్థనలో పోరాడి సజ్జము ప్రార్థనలో ప్రాకురాడినది ప్రకటనము సజ్జము ప్రార్థనలో ప్రాకురాడినది ప్రకటనము అసజ్జము ప్రార్థనలో పదినైనది పని చేయకపోవటం అసజ్జము ప్రార్థనైనది పని చేయకపోవటం అసజ్జము ప్రభువా ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థనలో ప్రార్థనలో నలిగితే నష్టపోవటం అసత్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవటం అసత్యము ప్రార్థనలో తిరిగిలాడితే పడిపోవటం అసత్యము ప్రయాణం నా ప్రయాణం ఆగా నాకు ఈశ్వరాన్ని ఇచ్చి ఉన్నట్టు కేవలం ఒక్క దేవుడి కృప. దేవుడి నా పట్ల ప్రతి ఒక్కటి మేలు చేశాడు. ఈ శ్రమల పట్ల నన్ను ప్రతి ఒక్కరూ ఎక్కిరించడం ప్రయాణం ఆత్మలకు చింతలో అసలు దేవుడి పట్ల దేవుడి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన ప్రభు చిన్ని ప్రార్థన దేవుడు నాకు చేసిన మేరని బట్టి చిన్ని ప్రార్థన చేసుకుని స్తోత్రం 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 స్తోత్రము స్తుతి స్తుతి స్తోత్రము దేవాలయ కొన్నాను ప్రభా. దయగల దేవ కృపగల తండ్రి, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకే వందనాలు. ఇదిగో తండ్రి, ఎన్ని ఇబ్బందులు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ తండ్రి ఇలా మమ్మల్ని నిలిపి ఉన్నారంటే కేవలం నీ కృప నీ దయ తండ్రి. దేవా నీ కొందరు. ఇదిగో ప్రభా, నాలా ప్రభ అనేక మంది బలపడడానికి
నీ సాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క తండ్రి నా ప్రార్థన అనేక ప్రాంతాలకు వింటున్నారని తండ్రి నమ్మచ్చిన దేవానికి వందనాలు. ఇదిగో నా తెలిసి నీ ప్రార్థన అన్న తప్పులుంటే శ్రమించండి తండ్రి. దీనమైన ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తారు. నజరడం వేస్తూనే ఉన్నారు. దేవుడి నష్టం సాక్ష్యం దేవుడు దీవించిన